38 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 1988 నుంచి ఇండియాలో వన్డే సిరీస్ గెలవాలని చూస్తున్న న్యూజిలాండ్ ఎట్టకేలకు చరిత్ర సృష్టించింది. అక్టోబర్ 2024లో ఇండియాలో తొలి టెస్ట్ సిరీస్ విజయం. ఇప్పుడు జనవరి 2026లో తొలి వన్డే సిరీస్ విజయం. సొంత గడ్డపై పులులని పిలిపించుకునే మన టీమిండియాను కివీస్ చిత్తు చేసింది. అది కూడా వాళ్ళ మెయిన్ టీంతో కాదు. కేన్ విలియమ్సన్, శాంట్నర్, లాంథమ్, రచిన్ రవీంద్ర ఇలాంటి హేమాహేమీలు లేకపోయినా ఒక యంగ్ బౌలింగ్ అటాక్తో వచ్చి ఇండోర్లో మన బ్యాటింగ్ లైనప్ను కట్టడి చేశారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియం అంటే ఇండియాకి కంచుకోట. ఇక్కడ మనం ఎప్పుడూ ఓడిపోలేదు. కానీ ఈరోజు ఆ రికార్డు బద్దలైంది. విరాట్ ఒంటరి పోరాటం చేసిన, హర్షిత్ రాణా ఆఖరి వరకు భయపెట్టిన ఇండియాకు 41 పరుగుల ఓటమి తప్పలేదు. 2016 తర్వాత ఆస్ట్రేలియా తప్ప మరే జట్టు ఇండియాలో వన్డే సిరీస్ గెలవలేదు. కానీ ఈరోజు ఆ రికార్డు బద్దలైంది. అసలు తప్పు ఎక్కడ జరిగింది? 338 పరుగుల టార్గెట్ను చేజ్ చేసే క్రమంలో మన టాప్ ఆర్డర్ ఎందుకు కుప్పకూలింది? ఈ మ్యాచ్ హైలైట్స్, రికార్డులు మరియు పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభం అయితే అదిరిపోయిందనే చెప్పాలి. జట్టులోకి ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లో వచ్చిన హర్షదీప్ సింగ్ తన మొదటి ఓవర్లోనే హెన్రీ నికోలస్ని అవుట్ చేసి ఇండియాకి సూపర్ స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత హర్షిత్ రాణా డేంజరస్ మ్యాన్ అయిన డెవెన్ కాన్వేని మరియు విల్ యంగ్ని పెవిలియన్కి పంపాడు. 12 ఓవర్లు అయ్యేసరికి న్యూజిలాండ్ 58 రన్స్కి 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక్కడ మనం అందరం అనుకున్నాం కివీస్ 250 రన్స్ కూడా దాటదేమో అని. కానీ అక్కడే సీన్ మొత్తం మారిపోయింది. ఇండియాకి ఎప్పుడూ తలనొప్పిగా మారే డారెల్ మిచెల్ మరోసారి మన బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతనికి తోడుగా గ్లాన్ ఫిలిప్స్ జత కలిశాడు. వీళ్ళిద్దరూ కలిసి 4వ వికెట్కి ఏకంగా 219 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇండియాపై 4వ వికెట్కి ఇది సెకండ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్. డారెల్ మిచెల్ కేవలం 131 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ఇండియా మీద అతనికి ఇది వరుసగా 4వ సెంచరీ అంటే నమ్ముతారా? స్పిన్నర్లను, ఫాస్ట్ బౌలర్లను ఎవ్వరిని వదలలేదు. ఇక గ్లాన్ ఫిలిప్స్ మొదట్లో కొంచెం స్లోగా ఆడినా సెట్ అయ్యాక టాప్ గేర్ వేశాడు. 88 బంతుల్లోనే 106 పరుగులు చేశాడు. ఇక్కడ అరుదైన రికార్డు నమోదైంది ఫ్రెండ్స్. ఇండియాపై ఒకే వన్డే ఇన్నింగ్స్లో 2 న్యూజిలాండ్ బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. ఇండియాపై డారెల్ మిచెల్ స్టాట్ చూస్తే భయమేస్తుంది. ఈ 3 మ్యాచ్ల సిరీస్లో మిచెల్ ఏకంగా 352 పరుగులు చేశాడు. ఒక 3 మ్యాచ్ల బైలేటరల్ సిరీస్లో న్యూజిలాండ్ తరపున ఇదే అత్యధిక స్కోరు. ఇండియాపై ఇతని సగటు 74. మిచెల్ లాస్ట్ 7 ఇన్నింగ్స్లో ఇండియాపై ఇతను చేసిన స్కోరు చూడండి ఫ్రెండ్స్. 130 రన్స్, 134, 17, 63, 84, 131 మరియు ఈరోజు 137 రన్స్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మిచెల్కి. వీళ్ళిద్దరి విధ్వంసం స్కోర్ 350, 360 దాకా వెళ్లేలా కనిపించింది. కానీ చివరి 10 ఓవర్లో టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. కివీస్ ఇన్నింగ్స్ చూస్తే 41 నుంచి 50 ఓవర్ల మధ్యలో వారు 99 పరుగులు చేసిన 5 వికెట్లు కోల్పోయారు. దీనికి ప్రధానమైన కారణం మహమ్మద్ సిరాజ్. ఈ హై స్కోరింగ్ పిచ్ మీద అందరూ ధారాళంగా పరుగులు ఇస్తుంటే సిరాజ్ మాత్రం 10 ఓవర్లో కేవలం 43 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. డెత్ ఓవర్లో సిరాజ్ వేసిన యార్కర్లు కివీస్ స్కోర్ని 337 దగ్గర ఆపాయి. సిరాజ్ సరైన సమయంలో మిచెల్ని అవుట్ చేశాడు. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసినా ఫిలిప్ వికెట్ తీసి పార్ట్నర్షిప్ను బ్రేక్ చేయడం చాలా కీలకమైంది. హర్షిత్ రాణా 3 వికెట్లు తీసినప్పటికీ 10 ఓవర్లో 84 పరుగులు సమర్పించుకున్నాడు. ఇది కాస్త ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా సిరాజ్ మరియు కుల్దీప్ స్కోర్ని 337 దగ్గర కట్టడి చేశారు. భారీ టార్గెట్ను చేజ్ చేయడానికి బరిలోకి దిగిన ఇండియాకు ఆరంభం అస్సలు బాగోలేదు. రోహిత్ శర్మ 11 రన్స్కి మరియు శుభ్మన్ గిల్ 23 రన్స్కి న్యూజిలాండ్ పేసర్లు త్వరగానే పెవిలియన్కి పంపారు. శుభ్మన్ గిల్ అయితే కేఎల్ జేమిసన్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 3 పరుగులకే అవుట్ అవ్వడంతో ఇండియా ప్రెషర్లో పడింది. కేఎల్ రాహుల్ కూడా ఎక్కువసేపు గ్రీజులో నిలబడలేకపోయాడు. కానీ అప్పుడే మొదలైంది విరాట్ కోహ్లీ షో. ఇది 2026. కానీ కోహ్లీ బ్యాటింగ్ చూస్తుంటే 2016 చేజ్ మాస్టర్ గుర్తొచ్చాడు. ఒక పక్కన వికెట్లు పడుతున్నా కోహ్లీ మాత్రం తగ్గలేదు. కేవలం 91 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చేజింగ్లో కోహ్లీకి ఇది 29వ సెంచరీ కాగా ఓవరాల్గా 54వ ఓడిఐ సెంచరీ. టెస్టులతో కలిపి అయితే 85వ సెంచరీ. అవుట్ఫీల్డ్ ఫాస్ట్గా ఉండటం, కోహ్లీ టైమింగ్ అదిరిపోవడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. తన ఇన్నింగ్స్లో టోటల్గా 125 పరుగులు కేవలం 108 బంతుల్లోనే చేశాడు. కోహ్లీకి సపోర్ట్గా కుర్రోళ్లు అదిరిపోయి ఆట ఆడారు. నితీష్ కుమార్ రెడ్డి 53 పరుగులు చేసి కోహ్లీతో కలిసి 5వ వికెట్కి కీలకమైన పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. కానీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది మాత్రం మన హర్షిత్ రాణా. 8వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి న్యూజిలాండ్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 41 బంతుల్లోనే తన మేడిన్ తొలి ఓడిఐ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఫాక్స్ బౌలింగ్లో ఒక భారీ 6, ఇంకొక స్ట్రైట్ డ్రైవ్ ఆడి హర్షిత్ రాణా
బ్యాటింగ్ చూసి అందరూ ఇండియా గెలుస్తుందని ఫిక్స్ అయిపోయారు. మ్యాచ్ క్లైమాక్స్ వచ్చేసరికి సమీకరణం సింపుల్ గా ఉంది. 46వ ఓవర్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా 28 బంతుల్లో 48 పరుగులు కావాలి. కోహ్లీ వరుసగా 2 4లు కొట్టాడు. గ్రౌండ్ మొత్తం ఇండియా ఇండియా అనే నినాదాలు చేస్తుంది. కానీ క్లార్క్ బౌలింగ్ లో కోహ్లీ లాంగ్ ఆఫ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హర్షిత్ రాణా భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. సిరాజ్ అవుట్ అవడంతో చివరిలో కుల్దీప్ రన్అవుట్ అవడంతో ఇండియా 29 పరుగులకే ఆల్అవుట్ అయ్యింది. న్యూజిలాండ్ బౌలర్స్ లో జెమిసన్, ఫాల్క్స్ మరియు క్లార్క్ ముఖ్య పాత్ర పోషించారు. ఫలితం ఇండియా సిరీస్ కోల్పోయింది. కానీ విరాట్ కోహ్లీ ఫైటింగ్ స్పిరిట్ మరియు నితీష్ రాణా బ్యాటింగ్ టాలెంట్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చేజింగ్ లో కోహ్లీ సెంచరీ కొట్టి ఓడిపోవడం ఇది 5వసారి మాత్రమే. వెరీ అన్లక్కీ. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ డారెల్ మిచెల్ గెలుచుకున్నాడు.